హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు. ఈరోజు వీడియోలో తెల్ల అలసందల కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం 8 అవర్స్ నానబెట్టుకున్న బొబ్బర్లలో సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలండి. ఈలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటాని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. టమోటా మెత్తగా అయ్యేవాటికి మగ్గించుకోవాలండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేవాటికి వేయించుకోవాలి. టమోటా మెత్తగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగినంత కారం వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా అవి స్పైసెస్ అన్నీ. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లని నీళ్ళతో సహా బాండీలో వేసేసుకుంటానండి. నేనేం వాటర్ సపరేట్ చేయను. చూడండి, వాటరీగా ఉంది కదా. ఇప్పుడు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి. అది 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. మనకి ఏ మసాలా వాడకుండానే గ్రేవీ ఇలా థిక్గా అయిపోతుంది. అదే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వేస్తే చాలండి. చివరి వాటికి చూడండి, దాంట్లో ఏం వాడానో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు థిక్ గ్రేవీ లాగా అయిపోయింది. అంతలోపు చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇది బటర్ నాన్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.